హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా చూసుకున్నట్లయితే టెట్కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మనం ప్రతిరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనం సైకాలజీలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తొలిసారి ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ ఫాలో అవుతూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఇంకా ఎక్కువ చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కంటెంట్ని మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మీకు గనక వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలిసినట్లయితే మీ యొక్క ఆన్సర్స్ని ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మొదటి క్వశ్చన్ చూసినట్లయితే రాజ్యాంగంలోని ఏ అధికరణం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలు అందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపింది? ఓకే. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అధికరణ 45, అధికరణ 46, అధికరణ 47, అధికరణ 48. అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలికలందరికీ కూడా సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే సో అధికరణ 45 అనేది సరైనటువంటి సమాధానం అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది ఎంత ఉంటుందనేది ఈ యొక్క ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 60 నుంచి 70, 80 నుంచి 90, 120 నుంచి 140, 60 నుంచి 90. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే 120 నుంచి 140 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి ఏమిటి అంట? కాళ్ళు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1 మినిట్. ఓకే. కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి ఏమంటారు? ఎథటోసిన్, అదేవిధంగా అటాక్సియా. నెక్స్ట్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అనమ్యత, అదేవిధంగా స్పాస్టిసిటీ. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్. ఎథటోసిన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఎథటోసిన్ అనేది సరైన సమాధానం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దీనికి ఉద్దేశింపబడింది? బుద్ధిమాంద్యులకు బోధించేటటువంటి విద్య దీనికి ఉద్దేశించబడింది. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే నైతిక ధైర్యం ఇవ్వడం కొరకు, వ్యక్తిగత సామాజిక వృత్తిపరమైన స్వతంత్రాన్ని పెంపొందించడం, వైద్య ఆరోగ్య స్వలంబనకు, ఏది కాదు. సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దేనికి ఉద్దేశించబడిందంటే ఇక్కడ వ్యక్తిగత సామాజిక వృత్తిపరమైన స్వతంత్రాన్ని పెంపొందించడం కోసం అనేది ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మౌఖిక సంజ్ఞల సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించడానికి
ఉపయోగిస్తారు. ఓకే. ఏంటి అంట మౌఖిక సంజ్ఞల అదేవిధంగా సమగ్ర సమాచార పద్ధతులను ఇక్కడ ఏ లోపం ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు. దృష్టి లోపం, వినికిడి లోపం, చలన వైకల్యం, అదేవిధంగా అభ్యాసన వైకల్యం. సో, ఈ క్వెషన్‌కి సంబంధించి సరైనటువంటి సమాధానం గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వినికిడి లోపం అనేది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే చూడండి. సమృద్ధిమత్వం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఎవరికి? ప్రతిభావంతులు, మందకొడిగా అభ్యసించేవారు, శ్రవణ లోపం గలవారు, మానసిక వికలాంగులు. సో, ఇందులో మీకు గనక సరైనటువంటి సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సమృద్ధిమత్వం అనేటటువంటి విద్యా కార్యక్రమం ఎవరికి సంబంధించిందంటే ప్రతిభావంతులు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్ ప్రతిభావంతుల యొక్క లక్షణం. దీని ఆప్షన్స్ గనక చూసుకున్నట్లయితే మంచి సర్దుబాటు కలిగి ఉండడం, సహకార భావం కలిగి ఉంటారు, సృజనాత్మకతో ఉంటారు, పైవన్నీ. సో, ఇక్కడ ప్రతిభావంతుల యొక్క లక్షణాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంచి సర్దుబాటు అనేది కలిగి ఉంటారు. అదేవిధంగా సహకార భావం కూడా కలిగి ఉంటుంది. సృజనాత్మకతతో ఉంటారు. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది వాటిలో భాషా వైకల్యం ఏది? ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో భాషా వైకల్యం ఏది? అంటే ఇక్కడ డిస్పేసియా, అపేసియా, శ్రవణ వాచోగతం, అదేవిధంగా పైవన్నీ. సో, ఇక్కడ భాషా వైకల్యం అంటే ఇక్కడ డిస్పేసియా, అఫేసియా, శ్రవణ వాచోగతం ఇవన్నీ కూడా భాషా వైకల్యం కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనం అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. పెదవుల పఠనం అనేటటువంటి టెక్నిక్ ఏ వైకల్యం గల పిల్లలకు ఉపయోగించడం జరుగుతుందనేది ఇక్కడ క్వెషన్ అన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే వినికిడి లోపం, దృష్టి లోపం, అభ్యాసన వైకల్యం, అదేవిధంగా మస్తిష్క పక్షవాతం. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పెదవుల పఠనం అనే టెక్నిక్ ఏ వైకల్యం గల వాళ్ళకు ఉపయోగించడం జరుగుతుందంటే వినికిడి లోపం అన్నమాట. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో, అదేవిధంగా నెక్స్ట్ క్వెషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇతరుల వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడం. ఇక్కడ డిస్పేసియా, డిస్గ్రాఫియా, డిస్లేక్సియా. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి గనక చూసుకున్నట్లయితే డిస్కాల్కియా అన్నమాట. సో, ఇక్కడ క్వెషన్ ఒకసారి చూడండి. ఇతరుల వ్యక్తపరిచినటువంటి పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడం. అంటే ఇదొక భాషణం అన్నమాట. కాబట్టి భాషణ వైకల్యం దేనికి సంబంధించిందంటే ఇక్కడ డిస్పేసియా. ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. డిస్గ్రాఫియా అంటే ఏంటంటే రాయడంలో వైకల్యం ఉన్నట్లయితే ఇక్కడ డిస్గ్రాఫియా అనేది ఉంటుంది. డిస్లేక్సియా అంటే ఇక్కడ పఠన వైకల్యం, పఠనంలో వైకల్యం ఉన్నట్లయితే డిస్లేక్సియా. అదే చివరిగా చూసుకున్నట్లయితే డిస్కాల్కులియా అని అంటే ఏంటంటే లెక్కించడంలో వైకల్యం ఉన్నట్లయితే ఇక్కడ డిస్కాల్కియా అని చెప్పడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని రెగ్యులర్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి పొందాలనుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.